మహేష్ నటించిన గుంటూరు కారం సినిమాకు నైజాంలో 42 కోట్లు, సీడెల్లో 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలు కలిపి 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా తెలుగులో 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు 20 కోట్లతో కలిపి మొత్తంగా 132 కోట్ల బిజినెస్ జరిగింది. టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన గుంటూరు కారం చిత్రానికి స్పందన క్రమంగా తగ్గిపోతూనే ఉంది. అయితే రిపబ్లిక్ డే హాలిడే ఉండటంతో 15వ రోజు తెలుగు రాష్ట్రాల్లో దీనికి వసూళ్లు పెరిగాయి. ఫలితంగా ఈ చిత్రం ఆంధ్ర, తెలంగాణలో కలిపి 25 లక్షల షేర్తో పాటు 45 లక్షల గ్రాస్ను రాబట్టుకుంది. 15 రోజుల్లో గుంటూరు కారం మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో 33.13 కోట్లు, సీడెల్లో 9.57 కోట్లు, ఉత్తరాంధ్రలో 12.22 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 9.50 కోట్లు, వెస్ట్ గోదావరిలో 5.87 కోట్లు, గుంటూరులో 8.17 కోట్లు, కృష్ణాలో 6.32 కోట్లు, నెల్లూరులో 3.61 కోట్లతో కలిపి 88.40 కోట్ల షేర్, 136.10 కోట్ల గ్రాస్ వచ్చింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి చేసిన గుంటూరు కారం మూవీకి ఆంధ్ర, తెలంగాణలో 15 రోజుల్లో 88.40 కోట్లు వచ్చింది. అలాగే ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.50 కోట్లు, ఓవర్సీస్లో 14.67 కోట్ల వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 15 రోజుల్లో ఈ చిత్రానికి 109.57 కోట్ల షేరుతో పాటు 238 కోట్ల గ్రాస్ వచ్చింది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా 132 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 133 కోట్లుగా నమోదైంది. ఇక 15 రోజుల్లో దీనికి 109.57 కోట్లు వచ్చాయి. అంటే మరో 23.43 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్ చేరుతుంది.